హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటనేది టైటిల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నన్ను చాలామంది మెయిన్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నెదర్లాండ్స్కి ఎలా రావాలి, వీసా ఎలా అప్లై చేయాలి అని. ఈరోజైతే నాకు తెలిసినంత వరకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ కంట్రీకి రావాలంటే మెయిన్ మనకి ఏదో ఒక సోర్స్ అనేది ఉండాలండి. లైక్ ఎలా అంటే ఏదో ఒక జాబ్ ఉండాలి, లేకుంటే ఎవరైనా హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఈ కంట్రీలో ఉన్నట్టయితే వాళ్ళ ద్వారా మనం డిపెండెంట్ వీసా తీసుకొని ఈ కంట్రీకి రావచ్చు. డిపెండెన్స్ వీసా అనేది చాలా రేర్ అండి. మెయిన్ అయితే చాలామంది జాబ్ ద్వారానే ఎక్కువ మంది వస్తారు. మనకి జాబ్ రావాలంటే మెయిన్గా ఇండియాలో మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, లింక్డ్ఇన్, ఇండీడ్, అలాంటి వాటిల్లో మీ ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని మనం జాబ్ లొకేషన్ ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నామో, మనం ఇండియాలో అయితే జాబ్ లొకేషన్ పెట్టుకుంటాం కదా, హైదరాబాద్, బెంగళూరు అని. సో అట్లనే అందులో కూడా మనం యూరప్ కంట్రీస్ కానీ యూకే అలా మీ ఇష్టం ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నారో అక్కడ పెట్టుకోండి. ఎస్పెషల్లీ నెదర్లాండ్స్కి ఏంటంటే ఒకవేళ మీ ప్రొఫైల్ కనుక మ్యాచ్ అయితే వీళ్ళు మీకు ఒక స్లాట్ ఇచ్చి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. మీరు కనుక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు ఒక వర్క్ పర్మిట్ అనేది ఇస్తారు. వర్క్ పర్మిట్ ఇవ్వడానికంటే ముందు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా కూడా వీళ్ళు తీసుకుంటారు. అన్ని ఒరిజినల్ చెక్ చేసి వాటి యొక్క జిరాక్స్ కాపీ అనేది తీసుకొని ఇక్కడ గవర్నమెంట్కి వీళ్ళు ఒక లెటర్ పెడతారనమాట. పలానా పర్సన్ ఈ కంట్రీలో ఉంటారు, అతనికి మేమైతే జాబ్ ఇచ్చాము, సో అతను ఈ కంట్రీకి రావటం మాకు ఇష్టమే అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్కి వీళ్ళు ఒక అప్లికేషన్ పెడతారు వర్క్ పర్మిట్ గురించి. అప్పుడు వర్క్ పర్మిట్ అనేది వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తుంది. ఈ వ్యక్తి ఈ కంట్రీలో పనిచేయడానికి ఓకే అనమాట, జాబ్ చేసుకోవడానికి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళు మీకు ఒక కాపీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక కాపీ పెట్టుకొని ఇంకొక కాపీ అనేది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అలా వర్క్ పర్మిట్ అనేది మన చేతికి వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది వీసా ప్రాసెస్ ఉంటుందండి. వీసా ఇంటర్వ్యూ అనేది ఇండియాలో 2 ఏరియాస్లో కండక్ట్ చేస్తారు. ఒకటేమో న్యూఢిల్లీ ఉంటుంది, ఇంకోటేమో బాంబే అనమాట. నెదర్లాండ్స్ ఎంబసీ 2 సిటీస్లోనే ఉంటుంది. అక్కడ ఎంబసీలో ఉన్న డచ్ సిటిజన్సే మనకి ఇంటర్వ్యూ చేసి మనకి వీసా అనేది గ్రాంట్ చేస్తారండి. ఈ వర్క్ పర్మిట్, వీసా, ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే ఇంకా చాలా ఉంటాయి మనకి ఇంటర్నల్గా అనమాట, చెక్స్ అనేవి ఉంటాయి. ఒకసారి మీరు అందులో స్టెప్ ఇన్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటనేవి, స్టెప్స్ అనేవి ఏంటవి మీకు అర్థమవుతూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఇంటర్వ్యూకి అయితే ట్రై చేయండి. ఎవరైతే నెదర్లాండ్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ లక్ అండి. నా వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. Thanks for the watching.